మీకు తెలుసా, అమెరికాలో లూసియానా రాష్ట్రంలో జన్మించిన కేవలం 23 ఏళ్ల యువతి అలిస్సా కార్సన్ భవిష్యత్తులో మానవజాతి చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రాసే అవకాశం ఉంది. 2030ల ప్రారంభంలో మార్స్ గ్రహానికి వెళ్లే మొదటి మందిలో ఆమె కూడా ఉండవచ్చని అంతరిక్ష ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. చిన్నతనం నుంచి ఆమెకు స్పేస్ పై అపారమైన ఆసక్తి. 3 ఏళ్ల వయసులో ది బ్యాకరీ డిగన్స్ కార్టూన్ లో మార్స్ ప్రయాణం చూసిన క్షణం నుంచి ఆమె కలలు మొదలయ్యాయి. ఆ కలను నిజం చేసుకోవడంలో భాగంగా కేవలం 15 ఏళ్లకే నాసా యొక్క అన్ని స్పేస్ క్యాంప్స్ పూర్తి చేసి అంతరిక్ష శిక్షణలో అత్యల్ప వయసు రికార్డు అయితే సృష్టించింది. జనరేషన్ మార్స్ అనే బిరుదుతో భవిష్యత్తులో మార్స్ లో మానవ కాలనీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకైతే సాగుతోంది. అలిస్సా ఇప్పటి వరకు 19 స్పేస్ క్యాంపులలో పాల్గొని స్కూబా డైవింగ్ సర్టిఫికేట్, పైలట్ లైసెన్స్, మైక్రోగ్రావిటీ ఫ్లైట్స్, జీ ఫోర్స్ ట్రైనింగ్, వాటర్ సర్వైవల్, డీకంప్రెషన్ శిక్షణ వంటి ఎన్నో కఠినమైన కార్యక్రమాలు పూర్తి చేసింది. ఈ శిక్షణలన్నీ ఆమెను భవిష్యత్తులోని అంతరిక్ష ప్రయాణాలకు శారీరకంగా, మానసికంగా అయితే సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆమె అర్కన్సాస్ యూనివర్సిటీలో స్పేస్ అండ్ ప్లానెటరీ సైన్సెస్ లో పిహెచ్డి చేస్తోంది. ఇది 2028లో పూర్తవుతుంది. నాసా అధికారిక అంతరిక్షచారి ఎంపిక జాబితాలో ఇంకా ఆమె పేరు లేకపోయినా నిరంతరం చేస్తున్న కృషి వలన భవిష్యత్తులో మార్స్ మిషన్ లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మార్స్ ప్రయాణం సులభం కాదు. అక్కడికి వెళ్లి తిరిగి రాకపోవచ్చనే భయాలు ఉన్నప్పటికీ ఇవి కేవలం ఊహాగానాలే. నిజానికి అలిస్సా తన కలల కోసం కఠినంగా శిక్షణ పొందుతూ మానవ జాతి అంతరిక్ష ఆవిష్కరణలలో ఒక కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. సారాంశంగా చెప్పాలంటే అలిస్సా కార్సన్ ఒక కలల వీరురాలు. రాబోయే మార్స్ మిషన్ లో ఆమె ఒక ముందడుగు వేస్తే మానవ జాతికి మరో గ్రహంపై కొత్త ఇల్లు కట్టే దిశలో ఇది గొప్ప ప్రారంభం కానుంది. ఓవరాల్ గా అలిస్సా యొక్క సాహసయాత్ర గురించి మీరేమనుకుంటున్నారు? అభిప్రాయాలను కామెంట్ చేయండి. అదే విధంగా మీకు ఇండియా ఇష్టమైనట్లయితే వీడియోకు ఒక లైక్ వేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఐఎమ్ యువర్ శాలిని ప్రియ.